ధాన్యం కొనుగోళ్లలో 100 కోట్ల రూపాయల స్కామ్. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ స్పందించడం లేదన్న కేటీఆర్. రేపు పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్. జూన్ 5న పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం. బీఆర్ఎస్ 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపింది. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత రఘునందనరావు. 5 దశల్లో ఓటింగ్ లో పాల్గొన్న 50,72 లక్షల మంది ప్రజలు. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం. బయటపడుతున్న రాజకీయ నాయకులు, ప్రముఖులు లింకులు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో పండుగ చేసుకున్న పోలీసులు. ఇల్లందు గెస్ట్ హౌస్ లో డాన్సులు వేసిన పోలీసులు. కొత్తగూడెం జిల్లాలో గంజాయిని పట్టుకున్న పోలీసులు. 359 కిలోల గంజాయి స్వాధీనం. తీవ్ర తుఫాన్ గా రెమాల్. బెంగాల్ సమీపంలో తీరం దాటే ఛాన్స్. దేశవ్యాప్తంగా భానుడి భగభగలు. రాజస్థాన్ లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు. తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు. మళ్లీ 44 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. కర్నూలు జిల్లా మదనంతపురంలో రైతుకు దొరికిన వజ్రం. 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన వ్యాపారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య. చెర్లలో చెట్లను నరికి రోడ్లపై అడ్డంగా వేసిన మావోయిస్టులు. 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ అధిరోహణ. చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళా పూర్ణిమ శ్రేష్ఠ. T20 వరల్డ్ కప్ కోసం అమెరికాకు భారత జట్టు. జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా. మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు. ఫైనల్లో వాంగ్ జిత్ తో తలపడనున్న పీవీ సింధు. ఐపీఎల్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నం. హైదరాబాద్ తో తలపడనున్న కోల్కతా. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పై జోరుగా బెట్టింగ్. ఆన్లైన్ ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల బెట్టింగ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. రేపు మరింత అధికంగా ఉండే ఛాన్స్. యాదగిరిగుట్టకు భారీగా భక్తులు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు నిలిపివేత.